హాయ్ టు అందరికీ. ఈరోజైతే బీట్రూట్ దోశ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే దోశ పిండికి అయితే ఇలా నానబెట్టుకోవాలి. మినపప్పు, పెసలు, శనగలు, బొబ్బర్లు వేసి అయితే నానబెట్టుకోవాలి. అలాగే కొన్ని మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి. ఇలా ఈవినింగ్ టైం అంతా నానబెట్టుకొని నైట్ టైం అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మెత్తగా పట్టేసుకోవాలి దోశ పిండిని. ఇలా అన్ని పప్పులు కలిపి దోశ వేసుకోవడం వల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అలా పిండిని అయితే పట్టేసుకోవాలి. తర్వాత కొన్ని అటుకులు కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మిక్స్ చేసుకొని అదే పిండిలో కలుపుకోవాలి. అటుకులు కలుపుకోవడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఆ అటుకుల పేస్ట్ కూడా ముందుగా పట్టుకున్న దోశ పిండిలోనే కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని అయితే ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. అలా పిండి పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ టైం అయితే చట్నీ కోసం అయితే పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. కొబ్బరి ప్లస్ పల్లీలు కలిపి అయితే చట్నీ అయితే చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చట్నీ టేస్టీగా ఉంటుంది. చట్నీని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలను కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని అయితే అలా పేస్ట్లా చేసుకోవాలి బీట్రూట్ని. ఆ పేస్ట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి. బీట్రూట్ దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇక దోశలు వేసేసుకోవడమే. ఇలా అప్పుడప్పుడు దోశలు బీట్రూట్తో కలిపి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. బీట్రూట్ని కచ్చిగా తినలేము కాబట్టి ఇలా దోశ పిండిలో కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఎప్పట్లా చేసుకునే దోశలాగానే ఉంటాయి, ఫ్లేవర్ తెలియదు బీట్రూట్ ఫ్లేవర్. కొందరు ఇష్టపడరు కదా బీట్రూట్ తినడం. ఇలా వేసుకొని ట్రై చేసి చూడండి, డెఫినెట్గా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల చిన్నపిల్లలు హ్యాపీగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.